హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఎండు తునకలు. సో వీటిని మనము పసుపు ఇంకా ఉప్పు వేసి ముందుగానే పచ్చి మాంసాన్ని ఎండలో పెట్టేస్తాము. దాని తర్వాత కర్రీ చేసుకుంటాము. సో నేను ఆల్రెడీ వచ్చేసి ఆ ముక్కలన్నీ కూడా నేను బాగా హాట్ వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత విజిల్ పెట్టేశాను. ఒక 8 విజిల్స్ వచ్చాయి. అది అలా పక్కన పెట్టేసిన తర్వాత మిక్సీలోకి మనం మసాలా తీసుకోవాలి, ఎక్కువగా కాదు. ఆ స్మెల్ పోవడానికి, ఆ మటన్ స్మెల్ అదంతా పోవడానికి మనము ఇలాచీ 2 లవంగాలు ఇంకా చెక్క తీసుకొని దాంతోపాటు తెల్లగడ్డలు ఇంకా అల్లము ఇంకా టమాటోస్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనము సాఫ్ట్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కుక్కర్లో అయితే ముక్కలు పెట్టేశాను. 8 or 9 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట ముక్కలు. దాని తర్వాత మళ్ళీ మనము తిరగబాత పెట్టినప్పుడు అప్పుడు కూడా వాటర్ పోసి పెడతాం కాబట్టి అక్కడ మనకి సాఫ్ట్ అవుతాయి అన్నమాట ముక్కలు. ఇంకా ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే ఇది మటన్ కదా, కొంచెం ఆయిల్ వేస్తేనే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. దాని తర్వాత ఎర్రగడ్డలు ఇంకా కరివేపాకు, ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకొని వేసాను. అది ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ జార్లో ఆ టమాటో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఉంది కదా, అది వేసుకొని కొంచెం ఆయిల్లోనే పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న కుక్కర్లో ఉన్న మటన్ని మనం తీసి వేయాలన్నమాట. టోటల్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే అది ఎండివి కాబట్టి మనము లిమిటెడ్గా వాటర్ పోసుకుంటాం కాబట్టి ఆ ఉన్న వాటర్ అంతా కూడా ముక్కలకి పట్టి ముక్కలు బాగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనము మసాలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముక్కల్ని కూడా మనం వేసి కాసేపు మనము ఫ్రై చేయాలి ఆయిల్లోనే. దాని తర్వాత కారం ఇంకా ధనియాల పొడి వేసి మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఎప్పుడు లాస్ట్లో వేయాలి. ఇవి ఆల్రెడీ సాల్టెడ్లో మనము ఎండపెట్టుంటాం కాబట్టి టేస్ట్ అనేది మనకి లాస్ట్లో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. కొంచెం దగ్గరగా ముద్దలాగా, గ్రేవీ లాగా, అంటే పులుసు లేకుండా ముద్దగా, అంటే ఇది చపాతీస్కి ఇంకా రైస్కి సూపర్గా ఉంటుందన్నమాట. చూసారా, అసలు అలా ఉడుకుతుంటేనే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఆ రోజు మా ఇంట్లో అయితే ఒక చిన్న ముక్క కూడా మిగలలేదు, అంత టేస్టీగా రైస్లోనే తినేసాము. చాలా బాగా వచ్చింది. ఇది ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.